మేడం చూడండి. సార్ 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 అన్నా ఇటు చూడండి అన్న. సార్ 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 డిఎఫ్ఓ సార్ గారు దయచేసి ప్రెస్ వాళ్ళకి దాని తర్వాత పండ్ల బొకే ఇవ్వడం జరిగేది. కానీ ఈసారి నుంచి మీ స్టేషన్ ఒక మోడల్ బస్ స్టేషన్ ఇనాగ్రేషన్ కి వచ్చి ఇనాగ్రల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా ఈరోజు మన హుస్నాబాద్ బస్ స్టేషన్ ఆధునికత పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ కౌన్సిల్ హుస్నాబాద్, శ్రీ కంది తిరుపతి రెడ్డి గారు, ఆనరబుల్ చైర్మన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ హుస్నాబాద్ గారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద 134 కోట్ల మంది మహిళల్ని, 4,500 కోట్ల రూపాయల విలువ కలిగిన మహిళల్ని గత డిసెంబర్ 2023 9వ తేదీ నుంచి ఇయ్యాటి వరకు రవాణా చేస్తూ సక్రమంగా బస్సులు నడుపుతూ యాక్సిడెంట్ల శాతాన్ని తగ్గిస్తూ బస్సులో పూర్తి శాతం బస్సులో ప్యాసింజర్లు ఎక్కించుకొని ప్రయాణం నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు, కండక్టర్లందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు ఒకసారి చప్పట్లు కొట్టి, ఎందుకంటే వాళ్ళ శ్రమతోటే ఇలా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉంది. 134 కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేసినట్టు తక్కువ కాదు. దాదాపు 4,500 కోట్ల విలువ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి సహకారం అందుతా ఉంది. ఇంకా భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని ఈ బస్ స్టాండ్, డిపో అన్ని కూడా బస్సుల సౌకర్యం మా సోదరులు కోరినట్టుగా జిల్లా కేంద్రాల నుంచి రాత్రి రావడానికో పోవడానికో, ఇతరత్ర పాఠశాల పిల్లలకు, గ్రామీణ ప్రాంతాలకు, ఈ డిపో పరిధిలోని 129 గ్రామాలకు పొద్దున్నో సాయంత్రం తప్పకుండా 100% బస్సులో పోతా ఉంది. మంత్రి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న బస్ డిపో నష్టాల నుంచి ప్రాఫిట్లోకి వచ్చి 41 లక్షల ఆదాయం లాభంకి వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సహకారం. దానికి అనుగుణంగా బస్సుల యొక్క ఇబ్బంది రద్దీ పెరిగింది కాబట్టి కొత్త బస్సులు తేవడానికి గతంలో 1,350 బస్సులు పోతే కూడా కొత్తది ఒకటి వల్లే 10 ఏళ్లలో మేము ఇలా 1000 బస్సులు, మళ్ళీ ఒక 1000 బస్సులు మహిళా సంఘాలతో 600 బస్సులు కొంటా ఉన్నాం. గతంలో దాదాపు 3,500 మంది రిటైర్మెంట్ అయిపోయినారు, ఒక ఉద్యోగం రాలే. కానీ ఇప్పుడు 3,035 మంది ఉద్యోగులకు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర పోస్టుల పేరు మీద నియామక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా రాష్ట్రంలో ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలి. ప్రయాణికులకు మనం ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రయాణాలు కొనసాగించడానికి సౌకర్యంగా బస్సులు ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నది ప్రభుత్వ బాధ్యతగా, ఆర్టీసీ బాధ్యతగా. ఆ ప్రయాణికులందరూ సౌకర్యాలు కలిగేయడంతో పాటుగా బస్సుల సంఖ్య పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో ఇలా ఢిల్లీలో పొగ, మంచు, కాలుష్యంతో అక్కడ ప్రజలు నివసించే పరిస్థితి లేకుండా అయింది. హైదరాబాద్ అట్లా కావద్దని ఎలక్ట్రికల్ బస్సులు
కొత్తవి తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. చేసి కార్గో సర్వీసులు కూడా అంటే సామాను ఏదైనా పంపాలంటే సామాను తీసుకొచ్చుకునే వాళ్ళు ఆర్టీసీ మాజీ కార్మికులు కుటుంబ సభ్యులు ఆ సామానును రవాణా చేసేది ఆర్టీసీ. మళ్ళీ రవాణా చేసిన తర్వాత ఆ లబ్ధిదారికి కస్టమర్కి ఇచ్చేది మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్ గా ప్లానింగ్ చేస్తా ఉన్నాం. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నడుస్తా ఉంది. ఎవరైనా ఆర్టీసీలో పనిచేసినటువంటి మాజీ కుటుంబ సభ్యులుండి ఈ కార్గో లోపల సేవ చేయాలనుకునే కూడా మీకు సంబంధించిన దగ్గరున్న అధికారులను కలవండి. ఆర్టీసీతో ఉన్నటువంటి బంధం ఈ విధంగా కార్గో సేవల వినియోగించుకోవాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందని మనవి చేస్తూ మరొకసారి. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.